నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలేనేయట. ఆగో అట్లనే ఉంటది కొందరి ముచ్చట కూడా. పాపం ఏదో ఆపదలున్నాడు, అరిగిపోయేదా కరిగిపోయేదా అని కొందరు మనసున్న మంచి మనుషులు ఆలోచన చేస్తే ఆయనత వాళ్ళనే ఆగం పట్టిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఈడ చూడండి ఒక గోషిగాడు ఎసోంటి లత్కోర్ పని చేసిండో. ఇగో ఈడ డబ్బాలు అంగేసుకొని ఒక జేబుల చేతులు పెట్టుకొని కాళ్ళు గాలిన పిల్లి లెక్క తిరుగుతున్నాడు చూడు. వీని గురించే మనం చెప్పుకునేది. విశాఖపట్నం పాడేరు దగ్గర ఉన్న ఈ పెట్రోల్ బంకులకు పోయి అక్క అక్క చాలా దూరం నుంచి విశాఖపట్నం వచ్చిన దారిలా నా ఫోన్ పోయింది, మా ఇంటోలకు ఒక్క కాల్ చేసుకుంటానంటే ఈ అక్క ఇచ్చింది అంతే. ఇక ఆటంకేం చేసిండో మీరే చూడుండ్రి. నీ కండ్ల కారం కొట్టగదరా బద్మాష్గా. చూసినారులా ఎంత పని చేసిండో. అయ్యో పాపమని ఫోన్ ఇచ్చినందుకు అట్లనే ఎత్తుకొని పోయిండు. ఎంతసేపటికి రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతున్నారట. కానీ చూడుండ్రి ఎసొంటి బద్మాష్గాళ్ళు మోపైండ్రో. ఇక ఈ ముచ్చటిటుంచితే ఇటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం షేరిసన్నపాలెం దగ్గరున్న బంకులకు ఎర్రకారేసుకొని పోయిన ఒక ఎచ్చుల మారోడు ఫుల్ ట్యాంకు చేసుకున్నాడు. బంకన్నతోటి మాటలు కలిపిండు. ఒక్కటే సెకండ్ల పత్తా లేకుండా రేసింగ్ మెంచిండు. ఇంకేడ దొరుకుతాడే అన్న, వాడెప్పుడో రోడ్డెక్కిండు. కనీసం నెంబర్ ప్లేట్ కూడా కనపడతలేదు కారుకు. మరి వీడు అన్ని బంకులలో డబ్బులు ఇవ్వకుండా ఇట్లనే చేస్తున్నాడో ఏం కథనో గాని ఎక్కడి మోసగాళ్ళు తయారైతున్నారో చూడుండ్రి. యాడికి పోతారు, అటు ఫోన్ కొట్టేసినోడు దొరుకుతాడు, వీడు దొరుకుతాడు. కానీ మీరైతే ఇసొంటోళ్ళు వచ్చినప్పుడు గుడ్డిగా నమ్మకుండ్రి, సరేనా?